హైదరాబాద్ నుంచి వచ్చే మార్గంలో అమరావతి రాజధానిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు గ్రాండ్గా ఎంట్రన్స్ వే అనే ఒక వెల్కమ్ ఆర్చిని నిర్మించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉందండి. విషయం ఏంటంటే ఐకానిక్ బ్రిడ్జికి ఎంటర్ అయ్యే ముందుగానే హైదరాబాద్ నుంచి వచ్చే వైపు ఒక పెద్ద ఆర్చీలోంచి అమరావతి నగరానికి వచ్చేలాగా దేవతల నగరమైనటువంటి అమరావతి నగరంలోకి ఎంటర్ అయ్యే ఫీలింగ్ వచ్చేలాగా ఒక ఐకానిక్ టవర్ని అయితే నిర్మించబోతా ఉన్నారు. ఇప్పుడు మనం దాని విషయాలు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిపై ప్రభుత్వం అయితే ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు మరో కీలక నిర్ణయం అంటూ తీసుకొచ్చిందండి. విజయవాడ హైదరాబాద్ మార్గంలో మూలపాడు నుంచి గ్రాండ్ ఎంట్రన్స్ వే ఏర్పాటు చేయాలని చెప్తా ఉన్నారు. అది ఎలా అంటే ఢిల్లీలో ఇండియన్ గేట్ ఎలా ఉంటుందో దానికంటే మించిన విధంగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ మార్గం అయితే కృష్ణానది మీదుగా ఐకానిక్ బ్రిడ్జి ద్వారా రాయిపూడి వరకు కొనసాగుతుంది. అమరావతి అభివృద్ధి సంస్థ సరికొత్త ఆన్లైన్మెంట్పై కసరత్తులు చేస్తూ ఉంది. డిపిఆర్ తయారీ కోసం కన్సల్టెంట్లకు టెండర్లు పిలిపించారు ఆల్రెడీ. ఈ వివరాలు ఎలా ఉన్నాయంటే, ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని పనులపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది అని ఇందాకనే మనం చెప్పుకున్నాం. అయితే ఈ క్రమంలో అమరావతి గ్రాండ్ ఎంట్రన్స్ వే ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. విజయవాడ హైదరాబాద్ మార్గంలో ఈ ఎంట్రన్స్ ఉండేలా ప్లాన్ చేస్తూ ఉంది. దీనికోసం మూలపాడు నుండి అమరావతి వరకు గ్రాండ్ ఎంట్రన్స్ వే నిర్మిస్తారు. అలాగే కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జిని కూడా నిర్మించాలని నిర్ణయం తీసేసుకున్నారు. ఈ మేరకు అమరావతి అభివృద్ధి సంస్థ ఏడీసీ అధికారులు కొత్త ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు. విజయవాడ హైదరాబాద్ మార్గంలో మూలపాడు నుండి అమరావతికి గ్రాండ్ ఎంట్రన్స్ వే నిర్మించాలని ప్లాన్ డిపిఆర్ సిద్ధమవుతోంది. గతంలో ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంఘం దగ్గర ఐకానిక్ బ్రిడ్జి కోసం భూమి పూజ అయితే చేశారు. ఈ వేను నేషనల్ హైవే 65, నేషనల్ హైవే 30లను కనెక్ట్ చేయాలని అనుకుంటా ఉన్నారు. 2016లో ఈ ప్రతిపాదన చేసిన సమయంలో విజయవాడ వెస్ట్ బైపాస్ అనేది లేదు. ఆ తర్వాత గొల్లపూడి నుండి సూరాయపాలెం మీదుగా కృష్ణానదిపై 3 కిలోమీటర్ల పొడవున విజయవాడ బైపాస్ నిర్మించేశారు. ఇది అమరావతికి రాజధానిలో వెంకటాయపాలెం మీదుగా కాజా వరకు వెళ్తుంది. గొల్లపూడి ఇబ్రహీంపట్నం ప్రాంతాల దగ్గర ఉండడంతో ఐకానిక్ బ్రిడ్జిని అక్కడ నిర్మించడం సరికాదని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఏడీసీ అధికారులు కొత్త అలైన్మెంట్పై దృష్టి పెట్టారు. ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత మూలపాడు దగ్గర నుండి నేషనల్ హైవే 65ను కలుపుతూ గ్రాండ్ ఎంట్రన్స్ వే ఏర్పాటు చేయాలని అనుకుంటా ఉన్నారు. ఈ గ్రాండ్ ఎంట్రన్స్ వే నుంచి ఐకానిక్ బ్రిడ్జిని కృష్ణానదిపై నిర్మిస్తారు. మూలపాడు నుండి కృష్ణానది మీదుగా రాయిపూడి వరకు 5 కిలోమీటర్ల 2 మీటర్ల వరకు ఈ మార్గాన్ని అభివృద్ధి చేస్తారు. అమరావతి రాజధానిలో శాఖమూరు నుండి రాయపూడి వరకు నేషనల్ హైవే 13 రోడ్డును నిర్మిస్తూ ఉన్నారు. ఈ గ్రాండ్ ఎంట్రన్స్ వే మార్గాన్ని రాయపూడి దగ్గర నేషనల్ హైవే 13 రోడ్డు కలపడం ద్వారా రాజధానిలోని అన్ని ప్రాంతాలకు అనుసంధానం అవుతుంది. అమరావతి గ్రాండ్ ఎంట్రన్స్ మార్గంలో కృష్ణానదిపై 4 కిలోమీటర్ల మేర ఐకానిక్ బ్రిడ్జి పొడవు ఉంటుంది. ఈ మేరకు 2 రోజుల క్రితం ఏడీసీ అధికారులు ఐకానిక్ బ్రిడ్జికి సంబంధించిన డిపిఆర్ తయారు చేయడానికి కన్సల్టెంట్స్కు టెండర్లు పిలిచారండి. మూలపాడు దగ్గర నేషనల్ హైవే 65కు అనుసంధానం చేయడం ద్వారా హైదరాబాద్ రూట్లో ఈ మార్గం గేట్వేగా మారుతుంది అంటున్నారు. ఈ మార్గం హైదరాబాద్ నుంచి వచ్చే వారికి అమరావతికి స్వాగతం పలికే ద్వారంలా ఉంటుందని అర్థమవుతా ఉంది. మొత్తానికి ఏదేమైనా అమరావతికి గేట్వే అనేది చాలా బాగుంటుందని డిజైన్ కూడా రూపొందించారు. మన బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చండి డిజైన్. ఈ డిజైన్లోంచి ఎంటర్ అవ్వగానే ఐకానిక్ బ్రిడ్జిలోకి వస్తుంది. ఐకానిక్ బ్రిడ్జిలోకి రావడంతో అది ఒక కొత్త విధమైనటువంటి దేవతల రాజధానిలోకి ప్రవేశించే ఫీలింగ్ రావాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క స్వాగత ద్వారాన్ని నిర్మించాలని కూటమి ప్రభుత్వం భావించినట్టుగా చెప్తా ఉంది. మరి ఈ విషయంపై తెలుగు ప్రజలు, అమరావతి ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.